డాక్టర్ మధుసూదన్ స్పీకింగ్. హలో సార్, నేను రవిశంకర్ని మాట్లాడుతున్నాను. రవి గారు చెప్పండి, ఎలా ఉన్నారు? పర్వాలేదు సార్. మా అమ్మాయి హెల్త్ రిపోర్ట్స్ వచ్చాయా? తన కండిషన్ ఎలా ఉంది? ఐఎమ్ వెరీ సారీ సార్. మీ పాప బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ సర్జికల్ అవ్వటం వల్ల అది డే బై డే కాంప్లికేట్ అయ్యి మాక్సిమం 1 వీక్ నుంచి బ్రతకడం కష్టం సార్. మీకు కూడా మైల్డ్ హార్ట్ స్ట్రోక్ ఉండడంతో ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ పడితే స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది. హోప్ యూ అండర్స్టాండ్. ఒకవేళ నాకు నా పాప ఏమైతే విశ్వం నువ్వే చూసుకోవాలి. మీకు మీ పాపకి ఏం కాదు, ధైర్యంగా ఉండండి. హలో, నేను విశ్వ ఫాదర్ని. తను కొంచెం పిలుస్తారా? ఒక్క నిమిషం సార్. విశ్వ, మీ నాన్న కాల్ చేశారు, కమ్ ఫాస్ట్. హలో నాన్న, ఎలా ఉన్నావు? అమ్ములు ఎలా ఉంది? చెల్లి నిద్రపోతుందన్న. నువ్వు ఏమాత్రం అలర్ట్ చేయకుండా గుడ్ బాయ్ లా చదువుకోవాలి, సరేనా? సరే, నన్ను తీసుకెళ్ళడానికి ఎప్పుడు వస్తావు? నేను తొందరలోనే వచ్చి నేను తీసుకెళ్తాను. డాక్టర్, రవిశంకర్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. వాట్? వాళ్ళ పాప కూడా స్పృహలో లేదు. హాస్పిటల్ తీసుకొస్తున్నాం. గెట్ దెమ్ ఇమిడియట్లీ. ఏమైంది సార్? వి ఆర్ సారీ, దే ఆర్ నో మోర్. అవును, విశ్వ ఎక్కడ? విశ్వ, శివకుమార్ సార్ నిన్ను కలవమన్నారు. అందరి అటెన్షన్ని గ్రాప్ చేసిన కేసు ఇది. ఆల్మోస్ట్ 80% ఈ కేసు సాల్వ్ చేసి వదిలేసావు. ఈ కేసుని సాల్వ్ చేయడం మాకంటే నీకే ఎక్కువ ఇంపార్టెంట్. ఇక డెసిషన్ నీదే. ఇంకా ఈ కేసు మనం సాల్వ్ చేయలేము అనుకుంటా. కేస్ మన కళ్ళ ముందే క్లూస్ ఉంటాయి, కానీ అవి అందరికీ కనిపించవు. నీకు క్లూస్ కనబడకపోయేసరికి కేసు సాల్వ్ చేయలేమనుకుంటే ఎలా? ఈ కేసుని సాల్వ్ చేయాలంటే రూల్స్ని పక్కన పెట్టాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కేసును ఒక యుద్ధం అనుకో, మనం సైనికులం అనుకో. మ్యాక్సిమం యుద్ధం గెలవాలంటే సైనికులు బాగా పోరాడాలి. ఒకవేళ ఓడిపోయే మూమెంటే వస్తే అక్కడ గెలిపించడానికి ఒక సేనాధిపతి ఉంటాడు. మనకి అంతే. శివుడికి 3వ కన్ను ఎలాగో మనకి విశ్వక్సిన్హ అలాగో. విశ్వక్క, అతనెవరు? టూ 2019-20 హై ప్రొఫైల్ కేసెస్ గుర్తున్నాయా? ఆ కేసెస్ని సాల్వ్ చేసి మనకిచ్చింది విశ్వక్సిన్హానే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అతను? హాయ్ రా విశ్వ, చెస్ గేమ్ ఆడుతున్నావా? మా ఫ్రెండ్ ఎవరు లేరండి. నువ్వు వచ్చావు కదా, కూర్చో. గేమ్ చూడకుండా ఎలా ఆడారా?
ఆడేవాడి మైండ్ సెట్ తెలిసినప్పుడు ఆడ చూడాల్సిన అవసరం లేదు. ఇంకా ఎంతసేపు మీటింగ్? సార్ది అఫీషియల్ మీటింగ్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సారీ బాస్. ఏమైందిరా శివ అలా అన్నావు? ఏమోరా, ఎన్ని క్వాలిఫికేషన్ ఉన్నా కానీ ఇక్కడ జాబ్ రావడం మాత్రం చాలా కష్టంగా ఉంది. సార్ని అడిగి ఏమన్నా జాబ్ చూడమని చెప్తావా నువ్వు? హే సార్ వచ్చారు పద. ఇతను రవి సార్, న్యూ జాయినింగ్. ఇతను విశ్వ, నీకు చెప్పాను కదా. హాయ్ విశ్వ. ఏంటిది, డ్యూటీ చేయడానికి వచ్చావా కాల్స్ చేయడానికి వచ్చావా? ఇడియట్. సారీ సార్. హలో నాన్న, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఆరోగ్యం బాగుంది కదా? చెల్లి పెళ్లి గురించి మీరేం టెన్షన్ పడకండి, మనీ నేను అరేంజ్ చేస్తాను. సరే నాన్న, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి బాస్, ఇందాక సార్ అరిచినందుకు ఫీల్ అవుతున్నావు? అయినా అంతగా ఫోన్ చేసింది ఎవరు? గర్ల్ ఫ్రెండా? లేదు బాస్, మా నాన్న. మా చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది, మనీ అరేంజ్ చేయలేదని కాల్ చేశాను. హలో నాన్న, ఎలా ఉన్నావు? నిధుల గోల్మాల్ 63 కోట్ల రూపాయలకు చేరింది. ఈ కేసుకు సంబంధించి తెలుగు అకాడమీ అధికారులతో పాటు యూనియన్ బ్యాంక్ ప్రతినిధులను ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఏజెంట్గా వ్యవహరించిన వ్యక్తులపైన పోలీసులు గురిపెట్టారు. కార్వాన్ బ్యాంకు నుంచి 43 కోట్లు, సంతోష్ నగర్ బ్యాంకు నుంచి 10 కోట్లు, చార్మినార్ బ్యాంకు నుంచి 10 కోట్లు బదిలీ అయినట్లుగా పోలీసులు గుర్తించారు. హలో సార్, ఎక్కడున్నారు? పాస్ చేసిన జీవో ఫండ్స్లో ప్రజల డబ్బు మాత్రమే కాదు, గవర్నమెంట్ మనీ కూడా ఉంది. అందుకే ప్రజెంట్ ఇది హై ప్రొఫైల్ కేసు అయింది. ఇట్స్ అ క్లియర్ కట్ కేసు సార్. హ్యాకింగ్ చేసే వాళ్ళ పని ఉంటుంది. ఇట్స్ అ సిల్లీ కేస్. ఎనీవన్ కెన్ సార్ట్ ఇట్ అవుట్. సిల్లీ కేసా? ఇది నీకు సిల్లీ కేసులా అనిపిస్తుందా? అన్ని బ్యాంక్స్ నుంచి ఆల్మోస్ట్ 20,000 crores రాబరీ జరిగింది. అందులో పొలిటీషియన్ డబ్బే కాదు, ఎంతోమంది కష్టపడి సంపాదించిన డబ్బు కూడా. ఎనీవన్ కెన్ సార్ట్ ఇట్ అవుట్, ఎనీవన్ కెన్ సాల్వ్ అన్నావు కదా. అయితే ఈ కేసు నువ్వు సాల్వ్ చేయి. ఈ కేసు నువ్వు సాల్వ్ చేస్తే ఎప్పటి నుంచో ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్నావు కదా, ఆ జాబ్కి ఫస్ట్ ఇనిషియేటివ్ సైన్ నేను ఇస్తాను. సార్. వాట్? రవి ఎక్కడ? రవి వాళ్ళ ఫాదర్ చనిపోయాడు సార్. వాట్?
విశ్వ, బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్లో ఒకడు అనుమానాస్పదంగా కనిపిస్తున్నాడు. హలో విశ్వ, ఆట ఆడటం తెలిసిన వాడికి రూల్స్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా గేమ్ ఆడుతున్నావు కాబట్టి రూల్స్ ఎలా ఉంటాయో తెలిసేలా చేయాలి కదా. ఎవడ్రా నువ్వు? తెలుసుకోవాలని ఉందా? నేను కనిపించాలంటే ఒక్క లెవెల్ దాటితే సరిపోదు. గేమ్లో ఇంకా చాలా లెవెల్స్ ఉన్నాయి. నీకు క్లీన్ షీట్ నేను ఇచ్చి నీకు నీ గేమ్కి చెక్ బిట్ నేను పెడతా. ఆల్ ది బెస్ట్. రాబరీ జరిగి 1 వీక్ అవుతుంది కాబట్టి బ్యాంక్ సర్వర్స్ అన్ని కంట్రోల్లోనే ఉంటాయి. చక్రి, నువ్వు బ్యాంక్ సర్వర్స్ అన్ని ఓపెన్ చేయి. సర్వర్కి సంబంధించిన మనీ కాబట్టి రీసెంట్గా బ్యాంక్ యాక్సెస్ని డబుల్ ట్రాక్ చేసింది ఎవరో చూడు. ముందెల్లా పంజుడు. ఓకే విశ్వ. రవి, నువ్వు బ్యాంక్ చీఫ్ డైరెక్టర్ని పర్సనల్గా మీట్ అయ్యి అసాసినేషన్ లిస్ట్ తీసుకొని రా. ఆ బ్యాంక్ సర్వర్స్లో ఎవరైతే 5 years కన్నా ఎక్కువ రోజులు పనిచేశారో వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ తీసుకొని రా. ఓకే విశ్వ. విశ్వ, రవి లిస్ట్ పంపించాడు. ఏది? ఆ సర్వర్కి సంబంధించిన వాళ్ళలో 15 మందికి మాత్రమే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సర్వర్లో మనీ కొట్టేసిన రాత్రి ఏమైనా క్లూజ్ దొరికాయా? ఒక ఏటీఎం కార్డు దొరికింది. ఈ ఏటీఎం కార్డ్కి ఆ 15 మందికి ఏమైనా సంబంధం ఉందో చెక్ చేయి. ఒక్కడికి మాత్రం సంబంధం ఉంది. ఎవడాడు? ఎన్ రాజశేఖర్, చీఫ్ డైరెక్టర్ ఆఫ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రాబరీ జరిగిన తర్వాత రోజు నుంచి బ్యాంకుకి రిపోర్ట్ చేయలేదు. అయితే డెఫినెట్గా వీడే. చక్రి, నువ్వేం చేస్తావు అంటే వాడు ఎక్కడున్నాడు కనుక్కో.
ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ఆగిపోయాం. అవును, ఆ రాజశేఖర్ ఏమయ్యాడు? ఆ రోజు ఇన్సిడెంట్ తర్వాత నేను స్పృహలో లేను. విశ్వ, నీ మెయిల్ ఓపెన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? 3 weeks అవుతుంది. ఏదో అన్నోన్ డాక్యుమెంట్ ఫైల్ ఉంది, ఓపెన్ అవ్వట్లేదు. సింక్రనైజ్ చేయి. అయినా ఎవరు పంపుంటారు? విశ్వ, ఈ మెయిల్ రవి పంపాడు. ఏంటి, రవి పంపాడా? విశ్వ, మా నాన్నగారి ఇన్సిడెంట్ తర్వాత మా నాన్న బ్యాంక్ అకౌంట్కి ఒక అన్నోన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది. ఎంక్వైరీ చేస్తే మనం వెతుకుతున్న అమౌంట్, ట్రాన్స్ఫర్ అయిన 2 అమౌంట్ ఒకటే. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నీకు మెయిల్ చేశాను చూడు. ఏదో డాక్యుమెంట్ ఫైల్ ఓపెన్ చేయి. ఎస్, దొరికాను నా కొడుకు. ఆ మనీ మొత్తం మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయి. వెతుక్కుంటూ వస్తాను నా కొడుకు. గేమ్ రూల్స్ అన్నాడు కదా, వస్తాడుగా, తేల్చుకుందాం. నేను చూడగానే చాలా తెలివిడని అనుకున్నా, కానీ ఇంత ఈజీగా దొరికిపోతావు అనుకోలేదు. నువ్వు దేనికోసం అయితే ఇంత ఎమోషనల్ ఈ కేసు వదిలిపెట్టావో ఆ రవిని చంపింది ఎవరో తెలుసా? నేనే. ఇంత డబ్బులు వీడు ఏం చేస్తాడని అనుకుంటున్నావా? డబ్బులుంటే ఈ ప్రపంచంలో ఏదైనా నీ కాళ్ళ కిందకు వస్తుంది. ఎందుకంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ మనీ. మనీ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ మనీ ఈజ్ అల్టిమేట్.
విత్డ్రాల్ మనీ కూడా వచ్చేసింది. ఏం చేద్దాం ఇప్పుడు? అది రవి వాళ్ళ చెల్లి పెళ్లి కోసం దాచిన డబ్బు. వాళ్ళ చెల్లి పెళ్లి మనమే చేయాలి.